నమస్తే, వెల్కమ్ టు ఆర్కే టీవీ. నేను కామారపు వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. ప్రయాణికుల కోసం నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. పాలమూరు పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఎంఆర్పీఎస్ నిరసన. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వాలని డిమాండ్. కేంద్రం వస్త్రాలపై విధించిన జీఎస్టీని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బంద్ పాటించిన వస్త్ర వ్యాపారులు. దుకాణాల బంద్తో నిర్మానుష్యంగా మారిన గడియారం చౌరస్తా. మహబూబ్నగర్ పట్టణంలోని జనరల్ ఆసుపత్రి ముందు తన నిధులతో ప్రయాణికుల కోసం నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రోడ్ల విస్తరణలో భాగంగా అదే స్థలంలో గతంలో లయన్స్ క్లబ్ వారు నిర్మించిన బస్ షెల్టర్ను తొలగించారు. అందుకు తన నిధుల ద్వారా మరొక షెల్టర్ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. అదే హామీ నెరవేర్చారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. బస్ షెల్టర్ ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గతంలో రోడ్డు విస్తరణలో తొలగించిన షెల్టర్కు బదులుగా ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా ఈ షెల్టర్ను నిర్మించామని అన్నారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. హాస్పిటల్ అపోజిట్లో మేము ఇక్కడ బస్ షెల్టర్ని స్టార్ట్ చేసినాం. మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరు రావడం మాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా బస్ షెల్టర్ చూసి మా చైర్మన్ గారు, ఇది మంచిగా ఇల్లులాగా ఉంది, మంచి ఏసీ ఇల్లులాగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న అని చెప్పినందుకు నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఆమె బాగుంది. మా కౌన్సిలర్ వెంకన్న గారు కూడా సంతోషపడ్డాడు. ఇంకా ఇట్లాంటివి ఇంకా ఒక 6-7 కడితే బాగుంటుంది అని చెప్పి మా వాళ్ళు చెప్పిండ్రు. మా కౌన్సిలర్ గారు, మా చైర్మన్ గారు, మా నాయకులు ఖచ్చితంగా అవి కూడా ఈ వారం రోజులలో ఒక 4-5 కూడా ప్రారంభిస్తాం. ఈ బస్ స్టాప్ అనేది హైటెక్ సిటీ దగ్గర ఉంది. అంటే ఐటీ కంపెనీ పిల్లలు రావడానికి, పోవడానికి, కూర్చోవడానికి ఆ లెవెల్లో వాళ్ళు బస్ స్టాప్ కట్టింది. నేను వచ్చి చూస్తున్నప్పుడు ఇక్కడ వర్షానికి చిన్న షెల్టర్ మధ్యలో చాలామంది మా కాలేజ్ స్టూడెంట్స్, మా అమ్మాయిలు ఈ షెల్టర్ మీద కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, అరే మా వాళ్ళకు కూడా, మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా, మా పిల్లలకి ఏం తక్కువ, మా వాళ్ళకు కూడా అలాంటి బస్ స్టాప్ ఉంటే బస్ స్టాప్లో కూర్చొని కొద్దిసేపు చదువుకుంటూ ఉంటారు, బస్సు వచ్చినప్పుడు చూసిపోతారు కదా, మరి మాకేం తక్కువ, మేము హైటెక్ సిటీ లెవెల్లో మేము కూడా కట్టాలి అనే ఒకటి నాకు ఆ రోజు అనిపించిన తర్వాత మా వేణుగోపాల్ రెడ్డి మా కాంట్రాక్టర్ని చూసిరా అని మా తమ్ముడిని చెప్తే చూసి 2 సార్లు చూసి దాన్ని మెజర్మెంట్ తీసుకొని వచ్చి యాజ్ టీజ్గా దానికన్నా ఇంకా మంచిగా కట్టాలని చెప్పి మరి ఈరోజు కట్టడం జరిగింది. బస్ స్టాప్లు అంటే ఒక యాస్బెస్టాస్ రేక్ వేసి పక్కన 2 గోడలు కట్టి వదిలిపెట్టేది, వర్షం వస్తే చీరలు నానిపోయేటివి, ఎండకు ఎండిపోయేది, రకరకాల ఇబ్బంది ఉండేది. ఈ వ్యవస్థను దూరం చేయాలి. మహబూబ్నగర్ అంటే వలసల జిల్లా, బీదోళ్ళు ఉంటారు ఇక్కడ, కూలి పని చేసేటోళ్ళు, మట్టి పని చేసేటోళ్ళు అని అనుకునేది. ఇవాళ అట్లా కాదు. మహబూబ్నగర్ అంటే అద్భుతాలు సృష్టించే పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు మహబూబ్నగర్లో ఉన్నారు. ఈడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర దేశాలు కూడా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ అన్నీ ఉన్నా కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, అన్ని అభివృద్ధి, ముఖ్యంగా మా పట్టణం అన్ని రకాలుగా పార్కులు, చెరువులు, కుంటలు, ట్యాంక్ బండ్లు, కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్తో పాటుగా మరి దారి పొడవునా కూడా పోయే వాళ్ళకు, వచ్చే వాళ్ళకు మా మహబూబ్నగర్ బ్రాండ్ ఇమేజ్ తగ్గకుండా బస్ స్టాప్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు కూడా బ్రహ్మాండంగా రేపు చేస్తాం. వచ్చే నెలలో మెయిన్ రోడ్ కూడా బ్రహ్మాండంగా చేస్తాం. ఇంకా చాలా ఉంది మేము చేయాల్సింది. పూర్తి రూపురేఖలే, మహబూబ్నగర్ రూపురేఖలే మస్తాం. మా యువకులు కానీ, మా స్టూడెంట్స్ కానీ, మా పిల్లలకు కూడా ఇక్కడనే ఉపాధి అవకాశాలు దొరికేటట్లు కూడా మేము ఇప్పుడిప్పుడే ప్రణాళిక స్టార్ట్ చేస్తున్నాం. అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల వాళ్ళకు, ఒక కులము, ఒక మతము, ఒక వర్గము అనేది లేకుండా టోటల్ టౌన్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళకు లాభమయ్యేటట్లు
ఒక్కొక్కటి ప్లాన్లు చేస్తున్నాం. ముఖ్యంగా అన్నిటికన్నా మనకు కావాల్సింది మంచినీళ్ళు కనుక వచ్చే సంవత్సరం రోజు నీళ్ళు వస్తూ ఇట్టట్టు చేస్తాం. ఈ సంవత్సరం మా అందరం అది ఉండాలి నెంబర్ 1 అని. ఎక్కడ ఏ జిల్లాలో లేని పార్కు నెంబర్ 1, బస్ స్టాప్లలో నెంబర్ 1, మినీ ట్యాంక్ బండ్ నెంబర్ 1, మార్కెట్ నెంబర్ 1. ఇప్పటికు 5 అయినాయి, ఇంకా 5 ఐటీ కంపెనీలలో ఇక్కడ ఉంది. అన్నిటి నెంబర్ 1 వచ్చి నమ్మకంగా పనిచేసే వ్యక్తులు కూడా ఇక్కడనే ఉండరు అని పబ్లిక్ నుంచి కూడా నెంబర్ 1 అయ్యేటట్లు చేయాలి అనే దాంతోనే మేము చేస్తాం. గ్యారెంటీగా చేసి చూపిస్తాం. గొప్ప మనం మెడికల్ షాప్లకు ముఖ్యంగా లేడీస్ చాలా ప్రాబ్లం అయ్యేది. అందరు జెంట్స్ ఉండేవాళ్ళు మేము అక్కడ నిలబడాలంటే చాలా ఇబ్బందిగా అనేది. నిజంగా కూడా నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. బస్ స్టాండ్ కూడా ఇంత అధునీతంగా అంటే ఒక హౌస్ లాగా, ఒక ఇల్లు లాగా కట్టించారు. ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అయితే చాలా ఆడపిల్లలు అయితే చాలా ఇది చేస్తారు. ఇట్లా దీన్ని చూసుకుంటే ఇంకా 10 అంటే నిజంగా కూడా కొన్ని ఏరియాలో చాలా ఇబ్బంది ఉంది. నిలబడతాడు అబ్బాయిలు నిలబడడం, ఆటోలు ఉండడం, ఆ ప్రాబ్లంకి వెళ్ళి మేము బయటపడ్డాం. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకున్న నాయకులు, కార్యకర్తలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ పాలమూరు పట్టణ అధ్యక్షులు డంగు ఆంజనేయులు మాదిగా మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం తాము ఉద్యమం చేస్తూ వస్తున్నామని అన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపై వివక్ష చూపుతూ వర్గీకరణకు ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకుని ఎస్సీ వర్గీకరణ పూర్తిగా మద్దతు తెలిపి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గత 23 సంవత్సరాల నుంచి ఏబీసీడీ వర్గీకరణ కోసం మందకృష్ణ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తూనే ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన ఏర్పాటు చేసినాము. కేసీఆర్ ప్రభుత్వానికి, అటు చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాము. ఇకనైనా కళ్ళు తెరిచి మా బిల్లును, ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని చెప్పేసి మేము ఇరువురు సీఎంకు మనవి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీని నిరసిస్తూ ఆల్ ఇండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని వస్త్ర వ్యాపారులు వస్త్ర దుకాణాల బంద్ చేపట్టారు. పట్టణంలోని వ్యాపారులంతా బంద్లో పాల్గొనడంతో పట్టణమంతా నిర్మానుష్యంగా కనిపించింది. గడియారం చౌరస్తాలోని వస్త్ర దుకాణాల సముదాయం ముందు బైఠాయించిన వస్త్ర వ్యాపారులు వస్త్రాలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వస్త్ర వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన జీఎస్టీ వల్ల తమ వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే గనుక జరిగితే ఉమ్మడి జిల్లాలోని 50,000 మంది జీవితాలు రోడ్డున పడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారత యొక్క ఫెడరేషన్ యొక్క ఆదేశానుసారం మహబూబ్నగర్ జిల్లా కూడా ఉమ్మడి జిల్లాలో కూడా బంధు పిలుపులు చేయడం జరుగుతుంది. మొత్తం టోటల్గా మహబూబ్నగర్ యొక్క జిల్లాలో ఎందు ఉన్నటువంటి 5,500 షాపులు చిన్న పెద్ద మొత్తం మూతపడ్డాయి. దాని యొక్క పరిణామం అంటే 50,000 మంది రోడ్డు మీద పడే పరిస్థితుల్లో వచ్చి పడ్డాయి. జీఎస్టీ విధించడం వల్ల ఈరోజు కంప్యూటర్ ఆధీకరణ చేయవలసి వస్తుంది. దాని నుంచి మా యొక్క అన్ఎంప్లాయీస్ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు ఎడ్యుకేటెడ్ లేరు. దాంట్లో ఉన్నటువంటి ఏదైనా కొద్దిగా గొప్ప ఉండొచ్చు, కానీ అందరు కూడా ఈ ఎంప్లాయీస్ కూడా ఎవరు కూడా మాకు సహకరించే అధికారులు లేరు. మేము కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ కంప్యూటర్ అధికారం చేయాలంటే మా నుంచి కాదు పరిస్థితులు ఉన్నాయి. ఈ జీఎస్టీ ఏదైతే విధించిందో కార్పొరేట్ వాళ్ళకే వచ్చు ఇది వస్తుంది. మా చిన్న వ్యాపారాలకు ఎవరు కూడా దీని ఉపయోగం లేకుండా ఉంటుంది. కనుక దీనిపైనటువంటి ఉన్నది భారం కూడా సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు వస్తుంది. కనుక దీని యొక్క మోడీ గారు కూడా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే దీన్ని ఇది ఇచ్చినటువంటి వస్తువులపైన ఇచ్చినటువంటి ఏదైతే ఉందో జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని మా యొక్క ఉమ్మడి జిల్లా తరఫున జిల్లా అధ్యక్షునిగా ఇది ఒక వెంటనే రద్దు చేయాలని కోరుకుంటూ. తెలంగాణలో సుమారు 40,000 దుకాణాలు ఉన్నాయి. దీంట్లో 25% కంప్యూటరీకరణ లేకుండా షాపులు ఉన్నవి, మధ్య చిన్న ధర ఉన్నాయి. ఇంకా 11% మాత్రమే పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. చిన్న వ్యాపారస్తులు ఈ కంప్యూటర్ ద్వారా వ్యాపారం చేసుకోలేరు. తర్వాత దీనిపైన పరోక్షంగా ప్రత్యక్షంగా 1 కోటి మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీ లేకుండా మేము స్వచ్ఛందంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాము. కావున దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు మా విజ్ఞప్తిని ఆహ్వానం చేసుకొని ఈ జీఎస్టీని ఎత్తివేయాలని కోరుతున్నాము. ఇంకొకటి విషయం ఏమిటంటే, మేము జీఎస్టీ వేయడం వద్దని అంటున్నాం. ఎక్కడైతే వస్త్రం ఉత్పత్తి అవుతుందో అక్కడ వేయండి, కానీ మిగతా జాగాలో వేయకండి. అక్కడ ఉత్పత్తి అవుతుందో అక్కడే వేయండి.
అక్కడనే అక్కడ వేస్తే మిగతా మేము వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కావున దయచేసి మా కేంద్ర ప్రభుత్వం వారు మా యొక్క విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించి ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మరి విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కు బేషరతుగా మద్దతు ప్రకటించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ జహీర్ అఖ్తర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి అని, ఆయన మతతత్వ భావజాలం ఉన్న వ్యక్తి అని విమర్శించారు. అటువంటి వ్యక్తికి మద్దతు పలికిన ముఖ్యమంత్రి సెక్యులర్వాదా లేక మతతత్వవాదా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి బేషరతుగా మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారు ఆయన ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి, మతతత్వ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మద్దతు పలుకుతున్నాడంటే ఈయన సెక్యులర్వాదా లేదా మతవాదా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామ్నాథ్ కోవింద్ గారు బీజేపీ అధికార ప్రతినిధిగా ఉండి భారతదేశంలో ఉండేటటువంటి ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ళు భారతీయులు గారు, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ ఏలియన్స్ టు ఇండియా అని చెప్పేసి అన్నాడు. అంటే గ్రహాంతర వాసులు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. దళిత అభ్యర్థి అని చెప్పేసి మేము మద్దతు చెప్పినామని చెప్పేసి ఇక్కడ కూడా దళిత అభ్యర్థి ఉన్నారు. ఇంకొకటి మీరా కుమార్ కానీ కోవింద్ గారిని పోల్చడానికి అసలు మీరా కుమార్ గారికి కోవింద్ గారు ఏ విధంగా కూడా సరిపోరు. ఎందుకంటే మీరా కుమార్ గారు 5 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి, ఇండియన్ ఫారిన్ సర్వీస్లో పనిచేసినటువంటి వ్యక్తి, భారత పార్లమెంట్కి స్పీకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒక గొప్ప నాయకుడైనటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి కూతురు మన కోవింద్ గారు 2 సార్లు రాజ్యసభకు పరోక్ష పద్ధతిన ఎన్నికైనటువంటి వ్యక్తి. ఈమెను అతన్ని పోల్చడానికి అవకాశమే లేదు అనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా చాలామంది ముస్లిం సోదరులు, క్రిస్టియన్స్ ఏదో టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ, సెక్యులర్ పార్టీ అనేటటువంటిది ఒక ఆలోచన విధానంతో వాళ్ళు టీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి ఉంది. వారందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అయ్యా ఈ టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి పార్టీ సెక్యులర్ పార్టీ కాదు, ఇది మతతత్వ పార్టీ. మీరు దీన్ని గుర్తించి తక్షణమే టీఆర్ఎస్ పార్టీ నుంచి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Priharsha Neuro Psychiatric and Multi Speciality Hospital, opposite Government Hospital, Geeta Hotel Line, Mehboob Nagar. Phone 9951237840. Ravi Super Speciality Danta Vaidhyasala, Crown Garden దగ్గర, Canara Bank Veedhi, New Town, Mehboob Nagar. Cell numbers 9881234223 and 8712222728. New Sana Furniture House, BR Gupta Complex, beside Hero Honda Showroom, Srinivasa Colony, Mehboob Nagar. Admissions are in progress for nursery to 9th class. Shloka, a Birla School, behind Ignesh Virat Hotel, NH44, Taluka Club Road, Jadcherla. भूमि गुरुकुल की एक ऐसी వార్తల్లోకి పునఃస్వాగతం.
జూలై 7 నుండి 9వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో డివైఎఫ్ఐ తరగతులు నిర్వహించనున్నామని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడిన నిరుద్యోగ సమస్య, అదేవిధంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ కొనసాగుతుందని అన్నారు. సమస్యలను ఎలా అధిగమించాలని అనే అంశాలపై కూడా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయని భావించిన విద్యార్థులు తమ విలువైన ప్రాణాలు రాష్ట్రం కోసం త్యాగం చేశారని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గద్దెనెక్కిన కేసీఆర్ నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. జూలై 7, 8, 9 తేదీలలో మహబూబ్నగర్ పట్టణంలో డివైఎఫ్ఐ రాష్ట్ర క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్లాసులలో నిరుద్యోగం తెలంగాణలో ఏ స్థాయిలో ఉంది, వాటికి పర్యవసానాలు ఏంటి, ఎట్లా దీన్ని అధిగమించవచ్చు అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే తెలంగాణ వచ్చిన తర్వాత అనేక మంది యువతి యువకులు బలిదానం చేసిన తర్వాత మన తెలంగాణ ఏర్పడింది. ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి. అందులో నియామకాలు అనేది ప్రధానమైన అంశంగా కొనసాగింది. దానికోసమే బలిదానాలు చేసిరు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిందో అన్ని లక్షలు ఇవ్వట్లేదు. 1,07,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, అది కూడా ఉమ్మడిగా ఉన్న విడిపోయిన ఖాళీలను చూపించే మేము చాలా ఇస్తున్నామని చెప్పింది. కానీ వాటిని కూడా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈరోజు 25,000 పోస్టులు మాత్రమే భర్తీ చేసిరు. ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇవన్నీ కూడా చేయడంలో కూడా వాటికి కూడా చూపించి కూడా ఇవన్నీ లెక్కలు చెప్తా ఉన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఈరోజు భర్తీ చేసింది 5,933 పోస్టులు మాత్రమే భర్తీ చేసారు. ఈరోజు టీఎస్పీఎస్సీ రోజు బాగా చేస్తున్నామని చెప్పేసి తప్పుల తడకలతో వ్యవహరిస్తూ ఉంది. ఎట్లా ఉద్యోగాలు కల్పిస్తారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి, విధానం ప్రకటించాలి. ఆ విధానం ప్రకటించకుండా కళ్ళబోళ్ళి మాటలు చెప్తూ ఈరోజు చేస్తూ ఉన్నది. ఈరోజు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఏడాదాకా వచ్చిందే అంటే ఊరికో కోడి ఇంటికో ఈక అన్నట్టుగా ఉంది తప్పితే ఒక్క ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి పక్క రాష్ట్రాలు ఇచ్చినట్టుగా ఇవ్వాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మహబూబ్నగర్లో జరుగుతున్న ఈ క్లాసులో చర్చించబోతున్నాం. ప్రత్యక్ష కార్యాచరణ కూడా భవిష్యత్తులో నిర్ణయిస్తామని చెప్పి తెలియజేస్తాం. మొదటి రోజు 3 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా చుక్కా రామయ్య గారు ప్రముఖ విద్యావేత్త రాబోతూ ఉన్నారు. అట్లాగే జెసి చంద్రకుమార్ రాబోతూ ఉన్నారు. ప్రముఖ ఎమినెంట్ పర్సనాలిటీస్ వస్తూ ఉన్నారు. అట్లాగే మా ఆల్ ఇండియా నాయకులు కూడా అటెండ్ కాబోతున్నారు. ఈ సెషన్స్లలో భవిష్యత్ కార్యాచరణ, వివిధ యువతులు ఎదుర్కొన్న సమస్యలు, యువతి యువకులు వీటి మీద చర్చించి కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. ఎస్ఆర్టీసీ స్టాఫ్ మరియు వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ కార్మిక నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ రావు హాజరై మాట్లాడుతూ ఈ రోజుల్లో ఆర్టీసీ ఎదుర్కొంటున్న పరిస్థితులు, కార్మికుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చించనున్నామని అన్నారు. వర్కర్స్ ఫెడరేషన్ ఆఫీస్ బ్యాగ్ సమావేశం నిన్న జరిగింది. ఈ రోజున మధ్యంతర సమీక్ష సమావేశం ఇక్కడ జరుగుతోంది. గత సంవత్సరం జూన్ 18, 19 మా మహాసభలు జరిగాయి. ఈ సంవత్సర కాలంలో ఆర్టీసీ కార్మికోద్యమంలో ఎస్డబ్ల్యూఎఫ్ నిర్వహించిన పాత్ర, గత మహాసభలో తీసుకున్న కర్తవ్యాలు ఏ మేరకు అమలు చేశాం, ఈరోజు ఆర్టీసీలో ఉన్న పరిస్థితి ఏంటి, అదే రకంగా ఈ పరిస్థితులను అధిగమించడం కోసం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం రాబోయే 4 నెలల కాలానికి ఏం కార్యక్రమాలు తీసుకునేది ప్రధానమైన ఎజెండాగా ఈరోజు సమావేశం జరుగుతుంది. ఇప్పటికే 2-3 తీర్మానాలని మనం సమావేశంలో ఆమోదించాం. మిగతా కూడా సాయంత్రానికి ఆమోదం పొందుతాయి. ఇవాళ ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటన్నిటి మీద కేటగిరీ వారీగా కార్మికుల సదస్సులు జరపాలని చెప్పి మా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. కండక్టర్ల సదస్సు, డ్రైవర్ల సదస్సు, మెకానిక్లు, మహిళ ఇట్లా ఉన్న అన్ని కేటగిరీల యొక్క సదస్సులని నిర్వహించి ఆ సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ రకంగా పోరాటాన్ని ముందుకు తీసుకోవాలని, అదే రకంగా సెప్టెంబర్లో ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక చైతన్య యాత్ర చేయడం ద్వారా మొత్తం అన్ని డిపోలు 95 డిపోలు యూనిట్లు అన్నింటిలో కూడా కార్మికులు కలిసి నేరుగా ఈ యొక్క సమావేశం వివరాలు, సమస్యల మీద ముందుకు వెళ్ళాలనేది కూడా మేము చెప్పబోతా ఉన్నాం. నిజంగా మనకున్న బస్ బాడీ బిల్డింగ్ యూనిట్లు 650 బస్సుల సామర్థ్యం ఉంది. అంటే 2 బస్ బాడీ యూనిట్లు ఉంటే తప్ప ఒక సంవత్సరానికి అన్ని బస్సులు ఫ్యాబ్రికేట్ చేయగలిగే శక్తి లేదు. కానీ అటైండప్ 650 బయట నుంచి 650 ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ ఈరోజు ప్రభుత్వం చెప్పిందనే పేరుతో ఒక్క బస్సు కూడా ఇక్కడ చేయకుండా మొత్తం అన్ని జహీరాబాద్లో ఉన్న ఎంజీ ఆటో తోటి చేయించుతున్న పరిస్థితి. ఆ రకంగా ఇవాళ ఆ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ కూడా మూసివేత వైపు ప్రయాణం చేస్తుంది. తెలంగాణకే ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ మూసివేతల్ని అడ్డుకోవడం కోసం కూడా మేము పోరాడాలనేది మొత్తం అన్ని కార్మిక సంఘాలను కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ దీంట్లో మేము తీర్మానంగా మొత్తం కార్మిక సంఘాలన్నింటి కూడా విజ్ఞప్తి చేయబోతున్నాం. అటువంటి ఐక్య పోరాటానికి నాందిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ చేస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలంటూ ఎంఆర్పీఎస్ నిరసన.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వాలని డిమాండ్. కేంద్రం వస్త్రాలపై విధించిన జీఎస్టీని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో బంద్ పాటించిన వస్త్ర వ్యాపారులు. దుకాణాల బంద్తో నిర్మానుష్యంగా మారిన గడియారం చౌరస్తా. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం. నమస్తే.